ఈ స్కిట్ లో బేసికల్లీ మేము దట్ న్యూలీ మ్యారీడ్ కపుల్ హూస్ టెలింగ్ ఫ్యూ లైస్ టు కీప్ ది రిలేషన్షిప్ హ్యాపీ. మేము కూడా న్యూలీ మ్యారీడ్, జస్ట్ ఒక 10-15 ఇయర్స్ అయింది అంతే. రియల్ లైఫ్లో కూడా ఇంతే, అన్ని నిజాలే చెప్తాను. సో నిజాలు చెప్తే ఎలాగుంటుంది లైఫ్ అనేది చూపిస్తాం. అని నీకేమైనా పాస్ట్ లవ్ స్టోరీస్ ఉన్నాయా? ప్రవీణ, నిజంగానే నీ క్వశ్చన్ అడుగుతున్నావా? అంటే అది నువ్వు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నావని వాసన వస్తుందా? ఈ కోట్ ఎందుకు వేసుకున్నాను తెలుసా? నీతో మ్యాచ్ చేయడానికే. ఏ బిస్కెట్, మన ఇద్దరం ఒక మంచి కపిల్ లాగా బయటికి వెళ్దామని ఇది వేసుకున్నాను నేను. వాసన వస్తుందా? ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అలా అడుగుతున్నాను? కాదని, బోర్ కొడుతుంది, సరదాగా ఏదన్నా మాట్లాడదామని నీ ఎక్స్ గురించి అడిగాను అంతే. స్కూల్లో మా మ్యాథ్స్ టీచరు ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోమంటే నేను చెప్పేవాడిని కాదు, నాకు తెలియదు అనేవాడిని. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్. ఎవడు యాక్టింగ్ లాడ్ చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. నీకు నిజంగా నా మీద లవ్ లేదు ప్రవీణ, ఇవాళ ప్రూవ్ అయిపోయింది నాకు. హెన్స్ ప్రూవ్డ్. అని నాకు నిజంగా నీ మీద ప్రేమ ఉందని, అందుకే ఇదిగో చూడు ఈ చైన్ వేసుకున్నాను. ఈ చైన్ మీద చూసావు ఈ లాకెట్ ఏ అని ఉంది. ఏంటి ఏంటి అనిరుద్ధ్ అని. చైన్ మీద ఏ అని వేసుకున్నాం. నేనేం చేశాను తెలుసా? టాటూ వేసుకున్నా, పి అని. ఎక్కడా ఎక్కడా ఎక్కడ అంటే నేను ఇక్కడ వేసుకున్నాను యాక్చువల్లీ. ఐ ట్రస్ట్ యూ అని, ప్లీజ్ అని. థ్యాంక్ యూ. డౌట్ పడుతున్నావు ఎవరని? లేదని, నీ మీద చాలా నమ్మకం ఉందని. థ్యాంక్ యూ. ఈ లేనిపోని డ్రామాయే మన ఈ కపుల్ చేస్తే ఎలా ఉంటుందో. శరత్, పెళ్ళి ఎన్నేళ్ళైంది, ఇప్పుడు అడగలేదు నిన్ను, కానీ నీకు ఎక్స్ ఎవరైనా ఉన్నారా? స్కూల్లో ఒక చిన్న అమ్మాయి ఉండేది నీలిమా అని చెప్పేసి, అది 6 months. తర్వాత మాట్లాడుకోవడం మానేసాను, నేను వైజాగ్ వెళ్ళిపోయాను, తర్వాత అయిపోయింది. తర్వాత ఇంటర్లోనే ఒక అమ్మాయి పరిచయం అని చెప్పాను కదా, బట్ ఇట్ డింట్ గో లాంగ్. అమ్మాయి తర్వాత అప్పుడు ఒక అమ్మాయితో సీరియస్ గా ఒక 2 years పాటు రిలేషన్ లో ఉన్నాను అంతే. ఇంకా తర్వాత అన్ని మానేశాను. అప్పుడు నువ్వు పరిచయం అయ్యావు. సో ఫోర్త్, థర్డ్, సెకండ్ లెక్కలోకి రాదు. థర్డ్ నువ్వు ఇంకా నువ్వు పర్మనెంట్ అయిపోయావు. తర్వాత ఇంకా ఏ అమ్మాయి వైపు చూడలేదు. నీకు తెలుసు కదా నాకు ఎంత ఫాలోయింగ్ ఉందో వెనకాతల. వీలు కాదు అక్కడ. ఆల్వేస్ నిషా ఈజ్ మై ఏంజల్. శరత్, నీ ఎక్సెస్ బై నీ టచ్ లో వచ్చారా? ఏమోరా, అసలు నేను పట్టించుకోవడం మానేశాను. నేను బ్లాక్ చేసేసాను అందరినీ. ఎందుకు బ్లాక్ చేసావు? అంటే ట్రై చేశారా? నాకు పెళ్ళైన తర్వాత ఇంకెవ్వరూ నాతో కనెక్షన్ ఉండకూడదు. నిజాయితీగా హస్బెండ్ లా ఉండాలి. కొత్త నెంబర్ నుంచి కాంటాక్ట్ చేస్తే ఇప్పుడు అసలే చాలా ఫాలోయింగ్ కదా. తీసుకో, టేక్ మై ఫోన్. అందరు హస్బెండ్స్ లాగా నాకు లాక్స్ అయి ఉండవు. బ్లాక్ ఉంది. హలో, సుశ్రుత్. యా ఐల్ బి దేర్. 4 o'clock కదా, వచ్చేస్తాను. ఏంటి ఇంత అనుమానం ఏంటి? అన్ని చెప్పిన తర్వాత కూడా నీకు? సుశ్రుత్, విను నువ్వు కావాలంటే. ఇందుకే నిజాలు చెప్పకూడదు. నిజాలు చెప్తే ఇదే ప్రాబ్లం మీతో. అలాగే అబద్ధాలు ఆడాలి నేను.